జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి ఒక చిన్న తప్పిదము ఈరోజు కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద తలనొప్పిగా మారింది. లక్షలాది మంది రైతులకు తీరని వ్యధగా మారింది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. వాస్తవానికి తప్పులు చేసింది ఆయన హయాంలో జరిగినటువంటి తప్పులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరిదిద్దటానికి తలకిందులుగా తపస్సు చేయాల్సిన పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రతి వారం రెవెన్యూ మీద సమీక్ష పెట్టి దాని అప్డేట్స్ తెలుసుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఏ శాఖ మీద కూడా ప్రతి వారం రివ్యూ జరగట్లా, కానీ ఒక రెవెన్యూ శాఖ మీద స్వయంగా చంద్రబాబు గారే ప్రతి వారం రివ్యూ చేస్తున్నారంటే రాష్ట్రంలో అన్ని సమస్యలు ఉన్నాయి. మరి ఎందుకున్నాయి ఈ సమస్యలు? సాధారణంగా రెవెన్యూ సమస్యలనే సాధారణంగా ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో 5-10 సమస్యలు సాధారణంగా ఉండొచ్చు. అంటే 5-10 మంది రైతులకు ఒక సమస్యలు ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రీసర్వే పుణ్యంతో ఆ సమస్యలు 10 సమస్యలు కాక 10 రెట్లుగా పెరిగి 100 సమస్యలుగా మారాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఒక 50,000 సమస్యలు, 1,00,000 సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి అనుకోండి. ఏది రెవెన్యూ సమస్యలు రాష్ట్రం మొత్తం మీద. జగన్మోహన్ రెడ్డి చేసిన రీసర్వే తర్వాత అవి 10 లక్షల సమస్యలుగా మారాయి. స్వయంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 8.75 లక్షల మంది మాకు భూ వివాదాలు ఉన్నాయి, రీసర్వేలో తప్పొప్పులు జరిగాయి, వాటిని సరిచేయండి అని కూటమి ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటే వాటి మొత్తాన్ని పరిశీలించడానికే కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద తలనొప్పిగా మారింది. మరి ఎవరి హయాంలో జరిగిన తప్పు ఇది? జగన్మోహన్ రెడ్డి ఏదో మాట చెప్పాడు, నా పాదయాత్రలో వచ్చింది రీసర్వే అనేది ఆలోచన మంచిదే కావచ్చు, కానీ చిత్తశుద్ధి ఏది మనకి? అసలు రీసర్వే తెచ్చిన కాన్సెప్ట్ ఏంటి, జరిగింది ఏంటి? రీసర్వే ద్వారా ఎక్కడా భూ సమస్యలు లేకుండా ప్రతి వ్యక్తికి తన భూమిని తన చేతిలో కొలిసి అప్పచెప్పాలి. ఇది రీసర్వే ఉద్దేశం కదా. మరి జగన్మోహన్ రెడ్డి రీసర్వే చేసిన తర్వాత రైతులందరూ మా భూమి మాకే ఉంది అని అసంతోషంగా ఉన్నారా? ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించింది, ఆయన మెచ్చుకోవచ్చు మనం. కానీ జగన్మోహన్ రెడ్డి రీసర్వే చేయకముందు బాగానే ఉంది, రీసర్వే చేసిన తర్వాతే అసలు తలనొప్పి వచ్చింది. 8.75 లక్షల మంది ఈరోజు కూటమి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి చేసింది మంచి పనే అయితే, జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల రైతులకు మేలే జరిగితే ఇన్ని లక్షల దరఖాస్తులు ఎందుకు వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా? నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వేం చెప్పాలంటే, ఇదిగో నా హయాంలో జరిగిన రీసర్వే క్లియర్గా ఉంది, ఎవరు కూడా ఇదిగో రీసర్వే వల్ల తప్పు జరిగిందని మీ దగ్గరికి రాలేదు, అది నా గొప్పతనం అని చెప్పాలా. చెప్పే దమ్ముగాని ధైర్యంగా జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఒకసారి జగన్మోహన్ రెడ్డిని బయటికి వెళ్ళి అడగమనండి. ఏదైనా ఒక గ్రామంలో నిలబడి నడిపోటిన ఇందులో నా రీసర్వే వల్ల ఇందులో ఎంతమంది రైతులు సంతోషంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డిని అడగమనండి. ఎంతమంది చెప్తారో చూద్దాం. వైసీపీ నాయకులు అడగండి. జగన్మోహన్ రెడ్డి అంటే గ్రామాల్లో తిరగడు, కానీ గ్రామాల్లో తిరిగే వైసీపీ నాయకులను అడగండి, రీసర్వే వల్ల తప్పులు జరిగాయా లేదా వాళ్ళు చెప్తారు. సో అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఆ రోజు తప్పులు చేసి ఈ రోజు నీతులు చెప్తున్నాడు. నువ్వు చేసిన తప్పులు సరిదిద్దడానికే పెద్ద తలనొప్పిగా మారింది కూటమి ప్రభుత్వానికి. ఆ రోజు నువ్వు ఆ రీసర్వేను ఒక దరిద్రమైనటువంటి పని చేసి ఉండకపోతే, అన్ని పాపాలు నువ్వు చేసి ఉండకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వానికి కూడా బాగుండేది. దాంతో మళ్ళీ వీళ్ళకి డబల్ త్రిపుల్ పని అయింది. అటు సమస్యలే పరిష్కరించాలా, నువ్వు చేసిన తప్పులనే పరిష్కరించాలా, కొత్తగా రీసర్వేనే చేయాలా, ఇతర సమస్యలనే చూసుకోవాలా? మరి మన హయాంలో జరిగిన పాపం కదా అది. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఘోరాలు చేసి నీతులు, రీసర్వే ఘనకార్యాలపై జగన్ గొప్పలు, సమగ్ర సర్వే పేరిట రాష్ట్రమంతా భూ విలయం, 6,680 గ్రామాల్లో 8.75 లక్షల మందికి సమస్యలు. ఇది జగన్మోహన్ రెడ్డి రీసర్వే గొప్పతనం. దాదాపుగా 6,680 గ్రామాలలో 8.75 లక్షల మంది ఈరోజు సమస్యల విలయంలో చుట్టుకున్నారు అంటే ఆ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రీసర్వేదే. మరి నువ్వు ఏ మొహం పెట్టుకుని గొప్పగా చెప్పుకుంటావా జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా. ఇది అబద్ధం కాదు కదా, ఈ 8 లక్షల మంది అబద్ధం కాదు కదా, వాళ్ళు సమస్యలు ఉన్నాయని చెప్పి కూటమి ప్రభుత్వం చుట్టూ తిరగడం అబద్ధం కాదు కదా. నువ్వు చేసిన పాపాలకే కదా ఈరోజు కూటమి ప్రభుత్వం వాటిని పరిశీలించడం కోసం సమయం వెచ్చించాల్సిన పరిస్థితి. మరి ఏం గొప్పలేదు నువ్వెలా చెప్పుకుంటావే నాకు అర్థం కాలేదు. 100 ఏళ్ల తర్వాత రీసర్వే అంటూ భారీగా వివాదాలు, తాను మహాయజ్ఞం చేసినట్టుగా నేడు కలరింగు, పైగా బాబుకేమీ తెలియదని ఎద్దేవా. ఉమ్మడి రాష్ట్రంలోనే రీసర్వేకు చంద్రబాబు యత్నం, ఆ తర్వాత భూదార్ కోర్స్తో ఆ సాంకేతికత జోడింపు. సరే, చంద్రబాబు గారు యత్నం చేశారా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. ఇది మన ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందే ఇలాంటి ఒక ప్రయత్నం చంద్రబాబు గారు చేశారు.
సరే, ఇప్పుడు అది మనకు సందర్భం కాదు కాబట్టి కాసేపు పక్కన పెడదాం. కానీ రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతో భూముల సమగ్ర సర్వే మహాయజ్ఞంలా చేశాను. రీసర్వే తర్వాత రైతులకు భూ వివాదాలు ఉండకూడదు, శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వాలని యజ్ఞంలా కష్టపడ్డాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పదాలు రెండు గుర్తుపెట్టుకోండి. ఒకటి, భూ వివాదాలు ఉండకూడదంట. రెండు, శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వాలంట. ఆ ఉద్దేశంతో నేను రీసర్వే చేశానని చెప్పాడు. ఆ రెండు ఉద్దేశాలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఎందుకనంటే ఆ భూ వివాదాలు లేకుండా చూడాలి అనే ప్రయత్నం అటర్ ఫ్లాప్. 8-9 లక్షల మంది ఈరోజు మా భూముల్లో తప్పులు దొరలాయి కుర్రో మొర్రో అంటూ ఈరోజు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అది అటర్ ఫ్లాప్. రెండోది ఏంటి, శాశ్వత హక్కు పత్రాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకుని ఇచ్చేశాడు. శాశ్వత హక్కు పత్రాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకుని ఇచ్చేశాడు. సో ఈ రెండు కూడా దాన్ని కూడా రైతులు వ్యతిరేకించారు. అరే, మా పాసు పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏందా? మా పాస్ పుస్తకం మీద నీ ఫోటో ఏంది? నువ్వు ఈరోజు ఉంటావు, రేపు ఉండవు. నీ ఫోటో ఎందుకు వేయాలా? 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి ఫోటో ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వేసారా? మరి ఆ లెక్కనే ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫోటోలు వేసుకుంటే ఓకేనా మీకు? ఆయన అనొచ్చుగా, నేను ప్రధాని, నేను ఫోటోలు వేసుకుంటాను, నీకంటే పెద్దోడే కదా. మరి ఆయన దేశానికే ఇది కదా, నువ్వు రాష్ట్రానికి మాత్రమే. ఇది ఎక్కడ దిక్కుమాలిన విధానం. సో ఆ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. ఇదే తను పడిన కష్టంగా డబ్బా కొట్టుకుంటాడు. సొంత భజన చేసుకున్నారు. అసలు విషయం ఏంటంటే ఆయన యజ్ఞం ఫలితాన్ని 8.75 లక్షల మంది రైతులు అనుభవిస్తున్నారు. జీవితానికి సరిపడా సమస్యలు తలకు చుట్టడంతో వారంతా సతమతం అవుతున్నారు. అయినా సరే గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్లో రీసర్వే గురించి గొప్పగా చెప్పుకోవడం అంటే తాను చేసి, నిజంగా జగన్మోహన్ రెడ్డి అందులో 10% మంచి చేసినా సరే, కొంత చెడు జరిగి ఉండవచ్చు, కానీ కొంత మంచి జరిగింది కదా అని మనం ఆలోచన చేయొచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల ఎవరికీ మంచి జరగల, ఏ రూపంలోనూ మంచి జరగల, మొత్తం చెడే జరిగింది. చెడు చేస్తే చేశాడు. అదేమైంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కూటమి మీద ఉంది కదా. చంద్రబాబు గారు గతంలో హామీ ఇచ్చారు కదా, మీ భూ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తామని. పాపం అందుకని వారం ఆయన సమీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి. భూముల రీసర్వే పేరుతో జరిగిందేంటి? అది సమస్యలకు పరిష్కారమా, కొత్త సమస్యలు సృష్టించడమా? జగన్ చెప్పుకుంటున్నట్లుగా అవి గొప్పలా, రైతులకు మిగిల్చిన తిప్పలా? ఆయన హయాంలో రీసర్వే జరిగిన 6,680 గ్రామాల్లో ఏ రైతును అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారు. అప్పుడు జగన్ కారణంగా తలెత్తిన సమస్యలను కూటమి సర్కారు కూడా పరిష్కరించలేకపోతుంది. రీసర్వే కారణంగా కొత్త సమస్యలు తలెత్తాయని ఏకంగా 8.75 లక్షల మంది పిటిషన్లు సమర్పించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వచ్చిన పిటిషన్లు అయ్యి. రీసర్వే ముందు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సగటున 5-6 రైతుల మధ్య భూ వివాదాలు ఉండేవి. కానీ రీసర్వే తర్వాత ఒక్కొక్క గ్రామంలో 100 మంది రైతులకు సమస్యలు పెరిగాయి. అంటే 5-6 సమస్యలల్లా 100 సమస్యలుగా మారాయి. మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి తాను చేసిన పని గొప్పగా చెప్పుకుంటాడు. దీనికి సంబంధించిన ఇంకో వార్త కూడా చూద్దాం. జగన్ సర్కారు నాటి ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు అనే ఒక చిన్న గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే చేపట్టింది. కేవలం 182 సర్వే నెంబర్లు ఉన్న గ్రామంలో దాదాపుగా 9 నెలలు పైలట్ ప్రాజెక్ట్ కింద రీసర్వే చేస్తే 118 సర్వే నెంబర్ల పరిధిలో భూమి విస్తీర్ణంలో భారీ తేడాలు వచ్చాయి. అక్కడ ఉన్నదే 182 సర్వే నెంబర్లు, అందులో 118 సర్వే నెంబర్లలో తేడా వచ్చాయి. నాడు పైలట్ ప్రాజెక్టు పూర్తయ్యాక రెవెన్యూ శాఖ సమర్పించిన రిపోర్ట్లోనే ఈ అంశాలు కూడా ఉన్నాయి. అయినా ఆ రిపోర్ట్ను జగన్ సర్కారు ఆమోదించింది. తప్పులు వస్తున్నాయని వెనకడుగు వేయొద్దని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో సర్వే చేయాలని నాటి సీఎం స్వయంగా ఆదేశించారు. దాని ఫలితమే ఊరూరా రీసర్వే తప్పులు. సర్వే సరిహద్దుల చట్టం 1923 ప్రకారం సర్వే చేయడానికి ముందే రైతులకు నోటీసులు ఇవ్వాలి. ఈ సర్వే పూర్తయ్యాక 9/2 నోటీసు ఇవ్వాలి. రైతుల అభ్యంతరాలను పరిష్కరించడానికి గడువు ఇవ్వాలి. ఇవేవి సక్రమంగా జరగలేదు. అందుకే ఇవన్నీ తిప్పులు. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాడు ఒక చిన్న గ్రామంలో. అక్కడ మొత్తం ఉన్న సర్వే నెంబర్లు 182 సర్వే నెంబర్లు. సో ఆ 182 సర్వే నెంబర్లలో దాదాపు 9 నెలల పాటు పైలట్ ప్రాజెక్టుగా చేస్తే అందులో 118 సర్వే నెంబర్లలో భూ విస్తీర్ణంలో వ్యత్యాసాలు వచ్చాయని రైతులు అభ్యంతరం తెలిపారు.
అప్పుడు ఏం చేయాలి? ఏ ప్రభుత్వం అయినా సాధారణంగా ఏ వ్యక్తి అయినా ఏం చేస్తాడు? ఒరే బాబు 182 సర్వే చేస్తే ఒక 5దో 10దో తప్పు వస్తే అది ఎక్కడో చోట జరిగిందిలే అనుకోవచ్చు, కానీ 182 చేస్తే దాదాపుగా 120 రావడం ఏంద్రా బాబు, దాదాపు 60-70% మంది తప్పులు వచ్చినాయి అని చెప్పటం ఏంటి? ఇదేదో తేడాగా ఉంది. సో దీన్ని మళ్ళీ ఒకసారి ఎక్కడ మిస్టేకులు జరుగుతుందో మీరు పరిశీలించి అప్పుడు మన రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేద్దాం, మరి దీన్ని సమీక్షించండి అని చెప్పాలా. సాధారణంగా ఎవరైనా చెప్పే పని అది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? తప్పులు అతనేని మీరు ఆగిపోవద్దు, మీరు సర్వే చేసేయండి, రాష్ట్రం మొత్తం చేసేయండి, సర్వే చేసేయాలి మనం అంతే అన్నాడు. అంతే. జగన్మోహన్ రెడ్డి చేసేయమంటే మాకేముంది? ఇప్పుడు తప్పులు వచ్చినాయని మనం చెప్పాం, వాళ్ళు సమర్పించిన రిపోర్ట్లోనే ఉంది 118 సర్వే నెంబర్లలో వ్యత్యాసాలు ఉన్నాయని రైతులు చెప్పారని. అయినా కానీ ఆయనే చేసేయమంటే మనకు ఊడేదేముందని చెప్పి వాళ్ళు సర్వే చేసేస్తే దాని ఫలితం ఏమైంది? ఈరోజు 8.75 లక్షలు. రెండోది, సర్వేలో తప్పులు వచ్చినప్పుడు వెంటనే దాన్ని పరిష్కరించడానికి నిర్ణీత గడువు ఇవ్వాలి, దానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి చేయలేదు. పైగా వ్యత్యాసం వచ్చిన భూమిని అలాగే వదిలి, అంటే వీళ్ళు సర్వే చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 ఎకరం ఉందండి, వీళ్ళు సర్వే చేసి 80 సెంట్లు అంటే ఇక నువ్వు సచ్చినా నీకు 80 సెంట్లే, నీకు ఆ 20 సెంట్లు రాదు. ఎక్కడైనా సెంటు 1/2 సెంట్లో ఏదన్నా వ్యత్యాసం వస్తే అది సరే, ఆ కొలత విధానంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, తేడా ఉంటుంది అనుకోవచ్చు. గతంలో ఏంటంటే చైన్లతో కొలిచేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే పకడ్బందీగా అంత టెక్నాలజీ వాడి కొలుస్తున్నారు. ఇప్పుడు అంతా యాగ్రిగేట్కి వస్తుంది. సో అందులో ఒక 1/2 సెంటు కామన్గా జరగవచ్చు, అది అసలు జరగదని నేను చెప్పను. కానీ 100 సెంట్లు ఉండాల్సింది 80 సెంట్లే ఉంది, 20 సెంట్లు పోయిందంటే అది ఎలా సాధ్యమవుద్ది? పోనీ ఆ 20 సెంట్లు పోయిందని నేను దరఖాస్తు చేసుకుంటే నా సమస్యను పరిష్కరించరా? అలా పరిష్కరించకపోవడం వల్ల ఈరోజు 8 సాక్షులు వచ్చాయి. సర్వే ఆఫ్ ఇండియా ఎందుకు వైదొలిగింది? సర్వే పారదర్శకంగా చేశామని గురువారం ప్రెస్ మీట్లో జగన్ పదే ప్రస్తావించారు. అదే నిజమైతే రీసర్వే నుండి సర్వే ఆఫ్ ఇండియా ఎందుకు వైదొలిగింది? భూముల సర్వేలో పాల్గొనేందుకు ఆ సంస్థ తొలుత ఆసక్తి చూపింది. సేవలతో పాటు టెక్నాలజీ కూడా అందిస్తామని సర్కారుతో MOU కుదుర్చుకుంది. కానీ రీసర్వే చట్ట పరిధిలో సాగటం లేదని, అడ్డగోలు తప్పులు చేస్తూ వాటి ఆమోదిస్తున్నారంటూ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. జగన్ సొంత మనుషులు సిబ్బందిని తొందర పెట్టినట్టుగా, ఒత్తిడి చేసినట్టుగా సర్వే ఆఫ్ ఇండియాకు రీసర్వే టార్గెట్లు పెట్టడం వల్లే ఆ సంస్థ వైదొలిగిన మాట నిజం. అంతేకాదు పైలట్ ప్రాజెక్టు జరిగిన ఆ తక్కెళ్లపాడులో వచ్చినటువంటి తప్పులే రాష్ట్రమంతా వస్తున్నాయని, రీసర్వేలో లోపాలు ఉన్నాయని కలెక్టర్లు, సర్వే అధికారులు నివేదించిన నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా రీసర్వేలో తప్పులున్నాయంటూ ఎవరు నివేదించవద్దని, సర్వే తప్పులను ఎత్తిచూపవద్దని టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్సుల్లో నాటు సర్వే ఉన్నతాధికారులు బెదిరింపులకు దిగారంట. సర్వే ఆఫ్ ఇండియా అనేది మనందరికీ తెలుసు. అదేం చేసిందంటే జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ మేము మీరు చేసే సర్వేలో మేము పాలు పంచుకుంటాము, మీకు మా సైడ్ నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం, మా టెక్నాలజీ కూడా మీకు కొంత అందిస్తామని చెప్పి ఒక MOU కుదుర్చుకుంది. అక్కడి వరకు బాగానే ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి సర్వే ప్రారంభించిన తర్వాత దానికి అర్థమైంది ఇదంతా తప్పుల తడాకాగా ఉంది. అలాగని చెప్పి సర్వే ఆఫ్ ఇండియా ఇది తప్పు అని చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇనే పరిస్థితిలో ఉన్నాడా? ఇనో పరిస్థితుల్లో లేడు. అప్పుడు ఏం జరిగింది? ఇలా జరిగే తప్పుల్లో మేము పాలు పంచుకోలేము, పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కింద అధికారులను తొందరపెట్టినట్టుగా సర్వే ఆఫ్ ఇండియా అధికారులను కూడా తొందరపెట్టి చెయ్యి అంటే వాళ్ళు తప్పులు వస్తే ఎందుకు చేస్తారు? వాళ్ళు జరుగుతున్న పని కరెక్ట్గా జరిగితే వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. బట్ చేస్తున్న పనిలో తప్పులు వస్తే వాళ్ళు ఎందుకు ముందుకెళ్ళగలరు? అందుకనే నీకో నమస్కారం, నీ సర్వేకో నమస్కారం నాయన, మేము ఉండలేమని చెప్పి సర్వే ఆఫ్ ఇండియా వైదొలిగింది. ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్పడం. పైగా అధికారులు తప్పులేదు, కలెక్టర్లు, అధికారులు సార్ సర్వేలో తప్పులు చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఫిర్యాదులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని చెప్తుంటే ఈ అధికారులు అనేవాళ్ళంట పై స్థాయి అధికారులు, అంటే CMO స్థాయి అధికారులు, మీరు సర్వేలు మాత్రమే చేయండి, ఆ తప్పుల గురించి మాతో చెప్పొద్దని చెప్పేవాళ్ళంట. ఎంత దారుణమైన పరిస్థితి! జగన్మోహన్ రెడ్డి చెప్పుంటాడు మీరు సర్వే చేయండి, తప్పుల సంగతి మీకెందుకని. అంటే అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇది. ఇక బాబు ఎప్పుడో చేసే ఆలోచన ఇది. చంద్రబాబుకు రీసర్వే గురించి తెలుసా? ఏనాడైనా ఆలోచించారా? టెక్నాలజీతో సర్వే చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదని జగన్ ప్రశ్నించారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆనాడు టెక్నాలజీ ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ ద్వారా 2000లోనే చంద్రబాబు రీసర్వేకు ప్రయత్నించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, చిత్తూరు జిల్లా వెంకటగిరికోట, కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలాల పరిధిలో పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. కానీ భూముల విస్తీర్ణంలో తేడాలు రావటం, రైతులు సంతృప్తిగా లేకపోవడంతో దాన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత అంటే 2015లోనూ ఆ రీసర్వేకు చంద్రబాబు మరోసారి ప్రయత్నించారు. ఇందుకు తన కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజ్ టెక్నాలజీ వినియోగించారు. భూముల విస్తీర్ణంలో తేడాలు భారీగా వస్తుండటంతో ఆ పనిని కూడా ఆపేశారు.
చేశారు. మరోసారి 2016లో ఈటీఎస్ ఆధారంగా అనంతపురం, కర్నూలు, విశాఖలో రీసర్వే ప్రయత్నాలు చేశారు. ఇక్కడ భూముల విస్తీర్ణంలో తేడాలు, కొత్త వివాదాలు వస్తుండటంతో నిలిపివేశారు. కానీ జగన్ సర్కారు పైలట్ ప్రాజెక్టులో వచ్చిన తప్పులను రాష్ట్రమంతా చేసుకుంటూ పోయి గందరగోళం. అంటే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు 2000, 2015, 2016 3 సార్లు ఇలా భూముల రీసర్వే కోసం వివిధ టెక్నాలజీ ద్వారా ప్రయత్నించినా వ్యత్యాసం ఎక్కువ వస్తుంది, ప్రజల అసంతృప్తి అనేది ఉంది. సో అలాంటి ప్రాజెక్టును మనం ఎందుకు ముందుకు తీసుకెళ్లాలా, ప్రజలకు నచ్చిన ప్రాజెక్ట్ని అని ఆయన పక్కన పెట్టాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రజలతో పనిలే, నేను పని చేయాలనుకున్నా చేసేయటమే అంతే. సర్వే రాళ్ళ మీద ముద్ర వేయాలంటే వేసేయడమే, పాసు పుస్తకం మీద ముద్ర వేయాలంటే వేసేయటమే, తప్పప్పులు వచ్చినా సర్వే చేసేయాలంటే చేసేయటమే. సో దాని ఫలితమే ఈరోజు ఇది జరిగింది. కార్స్తో 2018లోనే భూదార్ రీసర్వే చేపట్టిన ప్రతిసారి భూముల విస్తరణలో తేడాలు వస్తుండటంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చంద్రబాబు భావించారు. అందుకు అంతర్జాతీయంగా పేరుగాంచిన అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన సాంకేతికత వినియోగించాలని నిర్ణయించారు. రైతుకు చెందిన ప్రతి భూమికి అక్షాంశ, రేఖాంశాలు నిర్దేశించడం ద్వారా ఎవరి భూమి ఎక్కడుందో చూపించి భూ వివాదాలకు చెక్ పెట్టాలని భావించారు. దీని ఫలితమే భూదార్ ప్రాజెక్టు 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో దీన్ని ప్రారంభించారు. టెక్నాలజీలో బాగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ సత్యనారాయణ నేతృత్వంలో భూదార్ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కోసమే కార్స్ అంటే కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ సిస్టమ్ను వినియోగించాలని కూడా నిర్ణయించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో కార్స్ బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 2018 సెప్టెంబర్ 25న జీవో నెంబర్ 1348 కూడా జారీ చేశారు. ఇది దాతలేని చరిత్ర. 2019లో జగన్ సర్కారు వచ్చాక భూదార్ను పక్కన పెట్టి దానికి రీసర్వే అనే పేరు పెట్టారంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి దీన్ని కాపీ కొట్టాడు. కాకపోతే విధానాలు మార్చాడు, కానీ జగన్మోహన్ రెడ్డి కాపీ కొట్టాడు. పైగా చంద్రబాబు నాయుడు నీకు తెలుసా, చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడం, నువ్వు చేసిన ఏదో పని ఆల్రెడీ ఆయన నువ్వు చేసిందే ఏదో పని, చేసిందే తప్పులు, పైగా ఎదుటి వ్యక్తిని నీకు తెలుసా నువ్వు చేసేవని అడగటం. చంద్రబాబు గారు ఆల్రెడీ ప్రారంభించారు. నీలాగా ముందుకెళ్ళిపోవాలా, గుడ్డిగా ఏదో తప్పులు వస్తున్నాయి, రైతులు అసంతృప్తి ఉన్నారని ప్రాజెక్టులు పక్కన పెట్టారు. సో ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి గత రీసర్వే అనేది తప్పుల తడాక. ఇది ఏ రైతుని అడిగినా కానీ చెప్పే మాట.